వీళ్ళు మా నాగమణి సంతోష్ కుమార్ డామ్ కొప్పుడైతే ఎంటర్ అయ్యారో మాకు చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. 10 లక్షలు ఎత్తామంటాము, ఒక 1,50,000 తేయడము, అది 3 పరిమాణాల కింద వేయడము, ఇబ్బందులు పెట్టి మాకు చాలా ఇబ్బందులు వచ్చేస్తుంది. దానివల్ల ఆ ఇబ్బందులు పడి ఏమన్నా మనం తిరిగి అడిగితే తిరిగి గొడవలు ఆడటము అలా చేసుకొస్తున్నారు. నిన్నేమనుకో 4 లక్షలు తెచ్చామని చెప్పారు. ఆ తీరామో చూడబోతాడికి 5 టిన్నీలతో తెచ్చారు. 5 టిన్నీలు కూడా చూడబోతాడికి అంత చచ్చిపోయిన తెచ్చారు. చచ్చిపోయిన తెచ్చి డామ్లో వేయొద్దంటే ఎఫ్టీ మేడం విజయ్ మేడం ఫోన్ చేసింది. వాళ్ళు చేసి నాకు ఇస్తే అడిగితే అది తిరిగి పంపించండి. తిరిగి పంపిస్తే మళ్ళీ పండగ వెళ్ళిపోయిన వెంటనే మీకు 4 లక్షలు సీడ్ ఇచ్చి పంపిస్తాను, మంచి సీడ్ ఇచ్చి మీరు అనుకున్నది ఇచ్చి పంపిస్తానని చెప్పింది. చెప్పింది ఆ డిమాండ్ తగ్గి మేము వెనక తగ్గిపోయి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత వాళ్ళు డామ్లో వేయినందుకు పట్టుకెళ్ళారు. వేసారో పోయారో మాకు తెలీదు. మేము వెళ్ళిపోమంటే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఈ ఎఫ్డి మేడం వీళ్ళందరూ ఆ సంతోష్ కుమార్ అన్నాడు మా మీద దారుణంగా తిరగబడ్డాడు. తిరగబడడం ఏంటి, నేను కొన్ని దుర్భాషలు ఆడాడు. ఆడిన తర్వాత నాన్న ఇబ్బందులు పెట్టాడు. ఇబ్బందులు పెట్టి ఇచ్చేసి ఒకరికి నాగమణి దగ్గరికి వెళ్ళి ఒకరికి పెన్షన్ టైం అయిందంటే వీళ్ళకి పెన్షన్ పెట్టండి అంటే 1000 రూపాయలు తెచ్చుకొని పెన్షన్ పెడతానని చెప్పింది. ఆ 1000 రూపాయలు పట్టుకెళ్ళి తీసుకుని ఇచ్చేసినా సరే ఆ పెన్షన్ పెట్టిన వాళ్ళు ఈవిడ వచ్చి 3 సంవత్సరాలు పెట్టి ఒకరికి కూడా పెన్షన్ రాలేదు. ఏది లేకుండా యథంగా చేస్తుంది. ఈ డామ్లో నీళ్ళు తాగి బతకమంటారా, మా బతికేటి మట్టి తిని బతకమంటారు. వివిత్తం చేస్తుందో తెలీదు, వీళ్ళు చేస్తున్నారో తెలీదు. ఈ కొమ్మక్క ఎవరికి అమ్మేసుకుంటుందో ఈ నాగమణి మేడం ఈ సంతోష్ కుమార్ వీళ్ళిద్దరు జాయింట్ అయ్యి ఎప్పుడైనా నుంచి మొదలుపెట్టి ఈ 3 సంవత్సరాలు పెట్టి అలాగే అమ్మేసుకుంటారు. మాకు వచ్చిన పిల్ల బ్యాకులు అమ్మేసుకోవడము, ఇదిగో మీకు వేసేతనం 10 లక్షలను రూపించడం, గట్టిగా అడిగితే ఈ రోజుకి ఈ కథ జరిగింది. ఈ రకంగా చంపుకొస్తున్నారు. 1,50,000 అనడం, అది 3 పేరం వేయడం. మాకు సంవత్సరంలోనూ ఒక 2 నెలలు 3 నెలలు నెలలకి ఇలాగ ఏట మానిపోతున్నాం. దీనివల్ల మానేసి ఇలాగ ఇళ్ళ కాడ ఉంటున్నాం. ఒకేసారి అయితే మాకు ఇబ్బందులు ఉండవు కదా. ఆ 10 లక్షలు అనుకుంటే ఒకసారి తెచ్చి దించారనుకోండి మాకు ఇబ్బంది ఉండదు. ఆపికి ఏదో 2 నెలలు 3 నెలలు మానేసి ఆపికి ఆటాడుకుంటాం. దీనివల్ల మాకు సంవత్సరం వల్ల వీళ్ళు వేసిన దాన్ని ఇబ్బంది పెట్టి ఉండిపోతున్నాం ఒడ్డు మీద. సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం గతంలోనూ 11వ నెలలోనూ ప్రతి సంవత్సరం గతంలో 10 లక్షల నుంచి పైన ఇచ్చేవారు. అలాంటిది ఈ 3 సంవత్సరాలు బట్టి వీళ్ళు వచ్చిన కాడ నుంచి ఇదే పాడు మాకు జరిగింది. ఈ పిల్ల మరి అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు అవుతుంది. మరి ఏటి చేస్తున్నది ఈ పిల్ల మాకు తెలియదు. అలాగని మాకు డౌట్ వచ్చి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉగ్గేసాం. ఈ సంవత్సరం నెక్క పెట్టుకున్నాం. నెక్క పెట్టుకుంటే వాళ్ళు బండారం పైన పెట్టడం జరిగింది. 4 లక్షలు 5 లక్షలు అని తెచ్చారు. నెక్క పెట్టబోతాడికి 50,000 కూడా లేదు. అది 25,000 లెక్క వచ్చింది. వాళ్ళు అన్నారు 50,000 అన్నారు. పోనీ ఆ 50,000 ఒప్పుకున్నాం. అలాగని వాళ్ళతో నెక్క పెట్టించాం. వాళ్ళు ఒకరు లెక్క పెట్టుకున్నారు, మా ఒకరు లెక్క పెట్టుకున్నాం. వాళ్ళు లెక్క పెట్టిందే తక్కువ వచ్చింది, మా లెక్క పెట్టింది ఎక్కువ వచ్చింది. ఆ నెక్కగా ఒప్పుకొని రాయించాం. మేము రాయించినా సరే కానీ వాళ్ళు డిమాండ్కి ఇది అవ్వలేదు. ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. ఈ పాడు తెస్తామనేసి 2వ టర్మ్ 4,50,000 తెస్తామన్నారు. దానికి కూడా విగ్రహం